ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే ఈ రోజున మనకి 24వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల, అదేవిధంగా తిరుపతిలో మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. మనకి ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలకైతే టీటీడీ దేవస్థానం వారు ఈ అకామిడేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే జూలై నెలకి ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి జూలై నెలలో రూ. 300 స్పెషల్ దర్శనం కానీ, అంగప్రదక్షిణ కానీ, శ్రీవారికి ఆతిథ్య సేవలు కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, లేదా దివ్యాంగులకు సంబంధించిన కోటాలో భాగంగా ఎవరైతే స్వామివారి యొక్క అన్ని రకాల దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క అకామిడేషన్ కూడా తిరుపతిలో కానీ, లేదా తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇది టికెట్లు చాలా ఫాస్ట్గా మనకి అకామిడేషన్ అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు ముందుగా ఒక 2 నిమిషాల ముందే మీరు టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తోటి మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి. ఇందులో మీకు ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు నచ్చినటువంటి రేట్ని ఎంపిక చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి చాలామంది శ్రీవారి భక్తులు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. మనకి అకామిడేషన్ రిలీజ్ అయిన వెంటనే రూమ్స్ అయిపోతాయి అనేటువంటి కంగారులో ఏదో ఒక టైం స్లాట్ని చూజ్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుందండి. మీరు తిరుమల కొండపైకి మీరు బుక్ చేసుకున్నటువంటి డేట్కి ఏ టైంకి మీరు తిరుమల కొండపైకి రీచ్ అవుతారు అన్నది బేస్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. అంటే ఉదాహరణకి మీరు ట్రైన్ అన్నది తిరుపతిలో మార్నింగ్ 5 గంటలకు దిగుతుంది అనుకోండి. మీరు మార్నింగు అంటే 6 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఉన్న టైం స్లాట్ని అయితే చూజ్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే మనకి మిడ్‌నైట్ 12 గంటల నుండి ఉదయం 6 గంటలకి ఉన్నటువంటి టైం స్లాట్ని అయితే చూజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ టైంలో మీరు తిరుమల కొండపైకి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి టైం అన్నది కుదరదు కాబట్టి ఆ టైంలో మీరు అకామిడేషన్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందండి. మీకైతే రూమ్ అయితే ఇవ్వరు. కాకపోతే మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుని తిరుమల కొండపైకి మీరు ఏ టైంకి రీచ్ అవుతారన్నది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. మీరు ఇన్ టైంకి అయితే తిరుమల కొండపైన ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర ఉండాలండి. అంటే ఒక 5 నిమిషాల ముందే మీరు ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర ఉండాలి. ఇది సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుందండి ఏఆర్‌పీ కౌంటరు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో దాన్ని కానీ, లేదా మీకు మొబైల్ ఫోన్లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని కానీ, లేదా పీడిఎఫ్ని కానీ చూపిస్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత 3 నిమిషాల నుండి 5 నిమిషాల లోపే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి టైం స్లాట్ అన్నది చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. మనకి ఇందులో 5 రకాల టైం స్లాట్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి. మిడ్‌నైట్ 12 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు ఒక టైం స్లాటు, తెల్లవారుజామున 6 గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక టైం స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక టైం స్లాటు, సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ తిరిగి నైట్ 12 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మీరు ఏ టైంకి తిరుమల కొండపైకి రీచ్ అవుతారన్నది మీరు ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ టైం స్లాట్ని చూజ్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కూడా పడకండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. దానికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచొని రూమ్ కోసం మీరు నమోదు చేసుకోవాలి. మీరు ఈ విధంగా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీకు 2 గంటల నుండి 3 గంటల లోపే పడుతుందండి మీకు వచ్చినటువంటి రూమ్ ఎక్కడ వచ్చింది అన్నది ఎస్ఎంఎస్ రావడానికి. మీరు ఆ టైంలో ఎక్కడ రూమ్ అయితే వచ్చిందో అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి. ఆన్లైన్ అంటే మీరు ఉదాహరణకి రూ. 50 రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా రూ. 500 అయితే డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా రూ. 550 అయితే మీరు
అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అమౌంట్ అయితే కట్టాలండి. రూమ్ అయితే మీకు 24 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ టైంలో కనుక మీకు శ్రీవారిక దర్శనం అన్నది కంప్లీట్ కాలేదనుకోండి, మీరు సెకండ్ డే కూడా అదే రూమ్‌లో కంటిన్యూ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. కాకపోతే ఆ 2 డేస్‌కి తగ్గటువంటి అమౌంట్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే రోజుకి రూ. 50 కాబట్టి 2 డేస్‌కి కలిపి రూ. 100 కట్ చేసుకొని మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో రూ. 450 మీ అకౌంట్‌కి అయితే రిఫండ్ అవుతుంది. అది కూడా 2 డేస్ నుండి 3 డేస్ లోపే అండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు టైం అన్నది దాటిపోయినా కూడా మీ మొబైల్‌కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. సీఆర్ఓ ఆఫీస్‌కి ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి ఇది ఉంటుంది కదండీ, జలప్రసాద్ ఉంటుంది కదా, దాని పక్కన ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. దాని మీద మనకి మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాని మీద రూమ్‌కి సంబంధించి బట్టి నెంబర్ అయితే ఉంటుంది, సీరియల్ నెంబరు. దాన్ని ఆ ఎల్ఈడీ స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. ఇంకా ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఏటన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక దాటిపోలేదనుకోండి, మీరు ఆ నెంబర్ వచ్చే వరకు కూడా మీరు ఉండొచ్చు. ఒకవేళ నెంబర్ దాటిపోయిందనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. ఏఆర్‌పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ అయితే ఉన్నాయండి. అక్కడ మన ఆ మిషన్ దగ్గర మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి స్లిప్ ఏదైతే ఉందో దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని ఆ మిషన్ మధ్యలో మనకి రెడ్ కలర్‌లో బ్లింక్ అవుతూ ఉంటుందండి లైటు. అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్‌ని స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయిందన్నది ఆ స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకొని అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది అక్కడ ఆన్‌లైన్‌లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే 21 సంవత్సరం లోపున్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. పెళ్ళికి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. సింగిల్‌గా వెళ్ళే వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమమ్ ఇద్దరు ఉండాలి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన కూడా ఫ్రీగా లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సీఆర్ఓ ఆఫీస్ పక్కన యాత్రిక్ సదన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న శ్రీ పద్మనాభ నిలయం అందుబాటులో ఉంది. శ్రీ వెంకటాద్రి నిలయం కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా పీఎస్సీ 3, 4 కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకవేళ రూమ్ దొరకకపోతే మీరు ఫ్రీగా ఎక్కడైతే లాకర్ ఇస్తున్నారో ఆ ప్లేస్‌కి వెళ్ళి మీరు లాకర్ తీసుకోండి. మీకు ఆధార్ కార్డ్ చూపించి ఇక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా వాష్‌రూమ్‌లు కానీ, బాత్రూమ్‌లు కానీ మీకు అందుబాటులో ఉంటాయి. పిల్లలకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. మీ లగేజ్ కౌంటర్‌లో పెట్టుకొని మీరు స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సకల సదుపాయాలన్నీ కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. అదేవిధంగా రేపు 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అయితే మనకి ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్ కాస్ట్ మీకు రూ. 1600 ఉంటుంది. ఇద్దరు శ్రీవారి భక్తులు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వామం కంప్లీట్ అయిన తర్వాత మీరు తిరుమల కొండపైన రూ. 300 స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే లైన్‌లోకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి మే నెలకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక దర్శన టికెట్లు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. ఇది ఒక నెల ముందుగానే మనకి అందుబాటులో ఉంటుంది. మరొకసారి డేట్ చెప్తున్నానండి. రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వామన టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారిక సేవలు తరించండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి సేవలు కూడా మీకు ఆన్లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మీకు ప్రధానంగా 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 శ్రీవారి సేవ, 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. శ్రీవారి సేవ అంటే మనకి తిరుపతిలో కానీ, తిరుమల కొండపైన కానీ సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది గ్రూప్‌గా వెళ్తే గ్రూప్‌గాను, సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గ్రూప్‌గా అంటే 10 మంది కానీ, 15 మంది కానీ శ్రీవారి భక్తులు ఉండాలండి. అదేవిధంగా సింగిల్‌గా అంటే మీకు ఆధార్ కార్డ్ తోటి మీరు ఓన్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో అంటే శ్రీవారి సేవకులు కానీ లేదా నవనీత సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అదే రోజున మీరు రిపోర్ట్ చేయాలండి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు. పరకమణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఒక రోజు ముందుగా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. ఈ శ్రీవారి సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో లేదా పరకమణి సేవ కానీ నవనీత సేవ కానీ వీళ్ళకి ఆడవారికి అయితే సేవా సదన్ 1 దగ్గర, మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఉంటుందండి. మీరు
శ్రీవారి సేవకులైతే సేవ అన్నది 7 డేస్ ఉంటుందండి. మీరు తిరుపతి గనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూన్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి సేవలన్నది రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ శ్రీవారి సేవలన్నది అందరికంటే ముందుగా బుక్ చేసుకునేటోటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్‌కి గానీ, లేదా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్‌లో గానీ, మన టెలిగ్రామ్ ఛానల్‌లో గానీ, లేదా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని గానీ, లేదా ఫేస్‌బుక్ పేజ్‌ని గానీ ఫాలో అవుతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి అన్ని అప్డేట్స్ కూడా అందరికంటే ముందుగా మీకు అందడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకొని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.